చెల్లించలేదు. ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? దాదాపు ఇవాళ 6 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినాయి. మక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ కొన్న మక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 20 రోజులైంది మక్కలమ్మి 20 రోజులైనా ₹1 ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు. మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎప్పుడు రాజకీయాలే కాదు కదా, రైతుల గురించి కూడా పట్టించుకోండి. రైతులకు మీరు అన్ని మోసమే చేసినారు. ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసముచ్చుకుంటా ఉంది. ఒక ఎకరాకు 7 క్వింటాల పత్తి కొంటామంటే కొన్ని జిల్లాల్లో 11 క్వింటాలు 12 క్వింటాల పత్తి పండింది. మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి? ఈ 7 క్వింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా. అందులో మళ్లీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 నిబంధనలు పెట్టి ఇవాళ అటు జిన్నింగ్ మిల్లులు సతాయిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాల వల్ల పత్తి అంతా కూడా నల్లబడిపోయింది, పూత రాలిపోయింది. పత్తి రైతులకు దిగుబడి తగ్గింది, పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. రోజుకు రాష్ట్రంలో 2-3 రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పాపం పత్తి రైతులు పంట దిగుబడి రాక పెట్టుబడి రాక అప్పుల పాలైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పత్తి రైతులకేమో బీజేపీ ప్రభుత్వం 7 క్వింటాళ్లు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని వాళ్ళు మోసం చేస్తారు. మక్క రైతులకేమో రాష్ట్ర ప్రభుత్వం కొనడం ఆలస్యం, కొన్న మక్కలకు ₹1 కూడా ఇప్పటిదాకా ఇయ్యదు. వడ్లు కొన్న రైతులకు పోయిన యాసంగి బోనస్ రాదు, ఇప్పటి బోనస్ రాదు. ఈ రకంగా రైతుల్ని ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులను మీరు అన్ని రకాలుగా మోసం చేసినారు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చిండ్రు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. రుణమాఫీ సగం మందికి చేసిండ్రు, సగం మందికి ఇంకా రుణమాఫీ కానే లేదు. బోనస్ ఒక పంటకి ఇచ్చినావు, ఒక పంటకు బోనస్ ఎగ్గొట్టినవు. రైతు బీమా పంటల బీమా అన్నావు, పంటల బీమా పత్తా లేదు. ఇలా వర్షాలు పడి వానకాలంలో చాలా మంది రైతుల పంటలు దెబ్బతిన్నాయి. నువ్వు పంటల బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టి నీ ప్రభుత్వానికి 2 ఏళ్లు గడిచినా ఇంతవరకు పంటల బీమా దిక్కులేదు. మరి ఆ పంటల బీమా చేస్తే ఇవాళ మొన్న వర్షాల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులందరికీ మేలు జరిగేది కదా.